బాగా వినండి. దేవునికి డిసైపుల్గా మనం ఉండాలంటే, దేవునికి శిష్యులుగా మనం ఉండాలంటే, మొట్టమొదటిగా శిష్యుడికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన క్వాలిటీ ఏంటిదంటే దేవుణ్ణి పోలి చెప్పండి. దేవుణ్ణి పోలి ఏం చేయాలట? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి ఏం చేయాలి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు క్రైస్తవులు అనబడాలంటే మొట్టమొదటిగా మనం శిష్యులు అవ్వాలి. ఒక వ్యక్తి శిష్యుడు అయ్యాడు అనడానికి గుర్తు గురువుని ఏం చేస్తాడట? గురువు ఎలా అయితే ఉంటాడో, గురువు ఎలాంటి లక్షణాలు అయితే కలిగి ఉంటాడో, గురువు ఏ రీతిగా అయితే ఉంటాడో ఆ రీతిగా శిష్యుడు ఏం చేస్తాడట? చెప్పండి. శిష్యుడు కూడా అలాగే ఉంటారు. నేను అడుగుతున్నాను, ఈరోజు మనం క్రైస్తవులుగా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా మనకంటూ ఒక గురువు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు. ఈరోజు నీవు నేను క్రైస్తవులుగా ఎంచబడాలంటే మొట్టమొదటిగా నీవు నేను ఆ దేవుడికి శిష్యుడు అవ్వాలి. ఆ దేవుడికి శిష్యుడిగా ఉండాలి అని అంటే ఆయన ఎలాంటి స్వభావం అయితే కలిగి ఉన్నాడో, ఆయన ఎలాంటి వ్యక్తిత్వం అయితే కలిగి ఉన్నాడో, ఆయన ఎలాంటి పోలికలైతే కలిగి ఉన్నాడో, మనం ఆరాధించే ఈ గురువుకి ఎలాంటి లక్షణాలు అయితే కలిగి ఉన్నారో ఆ లక్షణాలు కలిగి ఉంటేనే మనం ఏమవుతామంట? శిష్యులం అవుతాం. ఆ గురువుకు ఉన్నటువంటి లక్షణాలు మనలో లేకపోతే, నేను అడుగుతున్నాను, ఈ బైబిల్ గ్రంథంలో పౌలు గారు మాట్లాడిన మాట చాలా రోషం కలిగిన మాట. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు. ఎవరికి చెప్తున్నారు ఈ మాట? ఎవరైతే యేసు ప్రభు సువార్తని పౌలు గారి ద్వారా కొరింథీ సంఘంలో వాళ్ళు విన్నారో వారితో మాట్లాడుతున్నాను. మీకు సువార్త చెప్పింది నేను. నాకు ఒక ఆయన ఉన్నాడు గురువు. నా గురువు పోలినట్టుగా, నా గురువు నడుచుకున్నట్టుగా నేను నడుచుకున్నాను. ఇప్పుడు మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఆటోమేటిక్గా నేను చెప్తున్నానంటే మీరు నా గురువుని ఏం చేయాలి? వెంబడించాలి. డు ఫాలో విత్ మై గురువు అన్నారు ఇంగ్లీష్. అంటే నాకెవరైతే గురువుగా ఉన్నాడో, నాకెవరైతే సువార్తను అప్పగించారో, నాకెవరైతే సేవను అప్పగించాడో నేను ఆయన పోలి నడుచుకున్నట్లుగా ఈరోజు అనేక మంది గురువుని పోలి నడుచుకున్నటువంటి క్రైస్తవులుగా ఎంతమంది ఉన్నారు? నమ్మేసామని నమ్మేస్తే క్రైస్తవులు అయిపోతామని అనుకుంటుంది యూట్యూబ్లో ఉన్న పరిజ్ఞానం. కానీ వాక్యం సెలవిస్తుంది, నిన్ను శిష్యుడిగా ఎంచాలంటే మొట్టమొదటిగా నీ గురువుకున్నటువంటి క్వాలిటీ నీలో ఉండాలి. మీకు అర్థమైందా? మీరు క్రిస్టియన్స్ అవ్వాలంటే మొట్టమొదటిగా మీరు శిష్యులుగా మార్చబడాలి. శిష్యులుగా మీరు మార్చబడాలంటే మొట్టమొదటిగా మీ గురువు ఎవరో మీకు తెలియాలి. ఆ గురువుకున్న లక్షణాలు ఏంటో మీకు తెలియాలి. ఆ లక్షణాలు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడో మీకు తెలియాలి. మీ వ్యక్తిత్వం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా మనం క్రైస్తవులం అయిపోతామా అంటే అదంతా నిష్ఫలమాము. మనం అనిపించుకుంటామంటే మనం క్రైస్తవులం అనే మాట మాత్రమే పిలిపించుకుంటాం తప్ప మన జీవితాన్ని వాక్యం క్రిస్టియన్స్గా కన్సిడర్ చేయదు.